థ్యాంక్ యూ. పిటిషన్ కమిటీ సార్ మాట్లాడుతున్నారు. మైక్ది బటన్ ఇచ్చారా? మాట్లాడమని చెప్పాలా? లోపల చేశారా? ఈరోజు ఈ శాసనమండలిలో ఉపసభాపతిగా మీరు ఎన్నికవడం అనేది మా అందరికీ చాలా సంతోషం ఉండేదిగా, చాలా అభినందనలు చేశాం. మీరు ఈ శాసనమండలి జరుగుతున్న దగ్గర నుంచి కూడా మీ తాలూకా కమిట్మెంటు, తమ తాలూకా అగ్రెసివ్నెస్ అన్నీ చూస్తూనే ఉన్నాం. మీరు ఇంకా రాబోయే కాలంలో మా అందరికీ అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి కూడా సందృష్టితో చూడాలని ఈ రాష్ట్ర ప్రజలకి మా పార్టీ మా పెద్దలందరూ తాలూకా ఏదైతే మేము మాట్లాడే కమిట్మెంట్లు ప్రజలకి ఉన్నాయో అవన్నీ 100% జాగ్రత్తగా దాన్ని కాపాడుతున్న కార్యక్రమం చేస్తాం. మీకు పూర్తిగా సహకరిస్తాం. అలాగే తమరు కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి ఈ సభా సాంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కడ కూడా ఏ డివిజన్ చేస్తామని మీకు సభా సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షులుగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం ముఖ్య విషయం, ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత, నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా పరిణామం జరగలేదు. దీనికి ముందే 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి, రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్కులు పట్టుకొని వాళ్ళు చెప్పారు. అధ్యక్ష దీంట్లో ఉంది చక్కగా చెప్పిన దాన్ని ముందు అందరం ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది, వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది అంటే సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలిసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను. ఇక్కడున్న మనం 100 మంది మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల, సాంప్రదాయాల పట్ల, దీని పట్ల ఏమి ఇస్తారు అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే, ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తుంది అని చెప్పారు అధ్యక్ష. ఇదా సభా సాంప్రదాయం. దీని గురించి ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు, మాకు ఎదురు చేస్తున్నారు. దీని ద్వారా ఈ సభ ద్వారా ఇందాక చాలా సూచన అధ్యక్ష. ఇలాంటి పరిణామాలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటాను అధ్యక్ష. ఎవరైనా ఉండొచ్చు ప్రజాసంలో, ఓ రోజు ఒక వచ్చి గెలుస్తారు, ఒకరు పోతాం, రాత్రి అవుతుంది, పగలవుతుంది. కానీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అలాగే మొన్న రూల్స్, నిబంధనలు అవి స్వాస్థ్యంగా ఉంటాయి అధ్యక్ష. ఇంకా మెరుగుపరుచుకు రావాలి. అదే మెరుగుపరుచుకోకుండా దాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని అవమానకరం చూస్తుంటే చాలా శిక్షగా కుటుంబంతో ముఖ్యంగా ఏదో ఈ ఎన్నికల పార్టీ ఉందో ఆ నాయకులు మాట్లాడుతుంది కానీ, అది కుటుంబంలో నాయకులు మాట్లాడుతుంది కానీ చాలా చూస్తున్నాం అధ్యక్ష. లేకపోవడం అనేది అనిపిస్తే తప్పని అనిపిస్తుంది అధ్యక్షకి. అలా ఇది ఏమని చెప్తారు అధ్యక్ష? ఇది రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఏ రకమైన ఇస్తున్నాం? రాజకీయాల్లో వచ్చి కక్షలు ఉండకూడదు అధ్యక్ష. రాజకీయాలు వచ్చి ఇవి ఉండకూడదు అధ్యక్ష. కన్సిడరేషన్ ఉండాలి. ఒకరికొకరు చెప్పుకొని చేసుకునే పరిస్థితి ఉండాలి. మన అందరం కూడా రాష్ట్ర ప్రజలకి ఆన్సరబుల్ అధ్యక్ష. అంతేగాని ఆ పార్టీకో మా పార్టీకో ఆన్సరబుల్ కాదు అధ్యక్ష. అందరూ మనం ఇక్కడ కూర్చుని అందరం ప్రజల కోసం ప్రజల తరఫున ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇక్కడ అందరూ కానీ ఇదేం అధ్యక్ష? ఈ సాంప్రదాయం చాలా దురదృష్టం అధ్యక్ష. ఏం మాట్లాడాలో కూడా మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన పక్కకి ఏ భాష మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అధ్యక్ష.
చాలా అన్యాయం ఇది. ఇది చాలా దురదృష్టం. ఇలాంటివి ఇంక రాబోయే తరంలో జరగకూడదని చెప్పినాయి, అవి చేయకూడదని చెప్పినాయి. నేను కోరుకుని ఈ సాంప్రదాయం రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నీతులు చెప్పడం కాదు అధ్యక్ష, నీతుల్లో చేసి చూపించాలి అధ్యక్ష. అంతేగాని ఉన్నాడు కదా, నాకు 2 మాటలు తెలుసు కదా, నేను ఇంతకు ముందు పదవి చేశాను కదా అని ఏదో పుస్తకం పెట్టుకుని చెప్తే కాదు అధ్యక్ష. పదవి చేస్తే కాదు అధ్యక్ష. మన భాష, మన నోరు, మన తాలూకా ప్రవర్తన, మన తాలూకు విలువని పెంచుతాయి అధ్యక్ష. వ్యక్తుల విలువ కానీ, పార్టీ తాలూకు విలువ కానీ, సాంప్రదాయాలు కానీ. కానీ ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులు చేస్తున్న, ఆ పార్టీ చేస్తున్న వ్యవహార తీరు చాలా ఆశ్చర్యం, క్షమించడానికి. ఇలాంటి వాటిని రాష్ట్రప్రజలు చూడాలి. మా తాలూకు బిహేవియర్ ఎలాగుందో మీరు చూడండి. మీరే ప్రజల నిందితులు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అప్రసాభంగా ఇలాంటి నడవడం మంచిదా కాదనేది ప్రజలు నిర్ణయించాలని రాబోయే కాలంలో వారిని ఈ సభ ద్వారా కోరుకుంటూ, ఇవాళ మీరు ఉపసభాపతికి ఎన్నికైనందుకు మళ్ళీ మీరు మీ సాంప్రదాయాల పట్ల మీరు చేస్తే రాబోయే కాలంలో పూర్తిగా సభ్యులు మేము సహకరిస్తాం. ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాన్ని నడవడిగా చేస్తాం. తమను కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి చేయాలని మరి మిమ్మల్ని కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మరి ఈ సభలో శాసనమండలిలో మీరు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఈ సభా సాంప్రదాయాలు అనేటువంటివి చాలా విలువలతో కూడుకున్నటువంటి సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలని ముందుకు కొనసాగించాలి. ఈరోజు జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు కాదు. ఏదైతే అధికార పార్టీ మాకు ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పి అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి సాంప్రదాయాలు కాదు. విలువలతో కూడుకున్నటువంటి సాంప్రదాయాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి తమ ద్వారా అందించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ సభలో చర్చించవలసింది పార్టీల పరంగా మాకు ప్రజలు అధికారం ఇచ్చారనేటువంటి అహంకారంతో మాట్లాడేటువంటి విధానాలు కాదు మేము అడిగింది. ఏదైతే మన చర్చలు ఈ రాష్ట్ర ప్రజలకే ఉపయోగకరంగా ఉండాలి, ప్రభుత్వాలకే కనువిప్పు కలిగించేటువంటి విధంగా కొన్ని సమస్యల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము లేవనెత్తేటువంటి అంశాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడతాయి, ప్రజాస్వామ్యానికి చాలా అవసరం అనేటువంటి విధంగా పాజిటివ్గా తీసుకునేటువంటి విధంగా ఉండాలి తప్పితే, ఈరోజు మేము కూడా చాలా కాలం నుంచి ఈ సభల్లో ఉన్నాం. ఈరోజు ఒక్కళ్ళు కూడా లేకుండా, గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు లేవు. 2 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతిపక్షం, పాలకపక్షం 2 పక్షాలు తీసుకెళ్ళి ఈ గౌరవంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేటువంటి సాంప్రదాయాలు గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా జరిగేటువంటి సాంప్రదాయాలు. వాటికి తూట్లు పొడుస్తూ వీళ్ళు పైగా భక్తులు తీసుకుని దీంట్లో ఉన్నటువంటి లాలో చట్టాలో వీటి గురించి మాట్లాడతారు. అంటే చెప్పడానికైనా మీకు ఆచరించడం అనేటువంటిది ఉన్నదా మీకు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అనేక సందర్భాలుగా చూసాం. మాట్లాడేటువంటి భాష, విలువలు అనేటువంటి వీటి గురించి కూడా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఏ విధమైన భాష మాట్లాడుతున్నాం, ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేటువంటి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నిస్సిగ్గా మాట్లాడుతూ మాకేదో ప్రజలు అధికారం ఇచ్చారు తప్పితే అహంకారం ఇవ్వలేదు. అహంకారం మీరు తెచ్చుకున్నది. ప్రజలు ఇచ్చింది అధికారం ఇచ్చి ఉండొచ్చేమో తప్పితే ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాటలను, వాగ్దానాలు నెరవేర్చడం, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేటువంటి దాని గురించి చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఇది ఈ చరిత్రలో మరి వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి రోజు ఇది అనేటువంటిది ఈ సభలో ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, మరొకసారి ఆ చైర్లో కూర్చున్నటువంటి మీకు పార్టీలకు అతీతంగా మీరు ఏదైతే అక్కడ కూర్చున్నారో పార్టీతో సంబంధం లేదు. మీకు పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ జరిగేటువంటి చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి విధంగా మీరు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కాపాడేటువంటి విధంగా మీరు ఆ పదవిలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి
అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు మీరు శాసన మండలి ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు సభలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పట్ల చాలా స్పష్టంగా మంచి అవగాహనతో మీరు మాట్లాడే తీరు, ప్రజల సమస్యల పట్ల మీరు చూపిస్తున్నటువంటి తపన మేము మీ సభలో మీరు మాట్లాడినప్పుడు చాలా గమనించాం. ఒక్కొక్కసారి చాలా ఆవేశంగా ప్రజల సమస్యలు చెప్పే అవకాశం లేకుండా పోతుంటే చాలా అగ్రెసివ్గా మీరు ప్రజల సమస్యలు సభ దృష్టికి తీసుకురావాలా, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మీరు చేసే ప్రయత్నాలు కూడా మేము చూసాం.